సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా అక్కడ కొబ్బరికాయ కొట్టడం సంప్రదాయం. కానీ ఆ గుడిలో మాత్రం కొబ్బరికాయ కొట్టరు, ఒక చెట్టుకి కడతారు. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? కొబ్బరికాయ కట్టే ఆచారం ఎందుకొచ్చింది? కాకినాడ జిల్లా పిఠాపురంలో అష్టాదశ శక్తి పీఠంతో పాటు అనేక ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. వాటిలో ఒకటి దత్తాత్రేయుని తొలి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానం. ఒకప్పుడు పీఠికాపురంగా పిలిచే పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించడంతో అక్కడ ఆయనకు ఓ ఆలయం నిర్మించారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవారు తక్కువ మంది, వాటిని ఇలా కట్టేవారు చాలా మంది. శ్రీపాద శ్రీవల్లభుని ఆలయానికి వచ్చే భక్తులు తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలను స్వామి దర్శన అనంతరం ఇలా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఔదంబరి వృక్షానికి కడతారు. అలా కట్టి వృక్షం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. మనసులో కోరిక కోరుకొని ఈ చెట్టుకు అలా కొబ్బరికాయ కడతారు. కోరిక సిద్ధించిన తరువాత మరోసారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి ఔదంబరి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు. అంటే కొబ్బరికాయని పూర్ణ ఫలంగా భావించి ఆ ఫలాన్ని దేవుడికే అలాగే సమర్పించాలి ఫలంగా అని చెప్పేసి ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారండి. ఫలం రూపంలోనే సమర్పిస్తారు. అలాగే మేము కూడా అభిషేకమైన హోమమైన పల్లకి అయినా కూడా ఫలంగానే అలాగే ప్రసాదం భక్తులకు అందించడం జరుగుతుంది. ఏ ఆలయంలోనైనా కొట్టిన కొబ్బరికాయలో సగం దేవునికి నైవేద్యంగా పెట్టి మరో సగం ప్రసాదంగా స్వీకరిస్తాం. కానీ శ్రీపాద శ్రీవల్లభుని ఆలయంలో మాత్రం కొబ్బరికాయను ప్రసాదంగా స్వీకరించరు. ప్రతిరోజు దాదాపు 100 మందికి పైగా భక్తులు ఇక్కడికొచ్చి తమ కోర్కెలు తీర్చమంటూ కొబ్బరికాయలు కడతారు. Since 13th century people are doing. So it goes on and people got experience. Like people are donating hair at Tirupati Balaji. They are donating gold at Tirupati Balaji. In the same way, people tie coconut here. కొబ్బరికాయను కోరిన కోరికలు నెరవేరాలని ఇక్కడ ఈ ఆలయంలో కడుతున్నారు. మన టెంపుల్లో కొడతాము, ఇక్కడ మాత్రం కట్టడం ఇది ఒక ఇక్కడి ఆచారం. ఇది ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు నేను రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది. అలా కట్టిన కొబ్బరికాయని కొన్ని రోజుల తర్వాత ఉప్పాడ బీచ్ వద్దకు తీసుకెళ్లి సముద్రంలో నిమజ్జనం చేస్తారు. కొబ్బరికాయను చెట్టుకు కట్టి వేలాడదీసే ఈ వింతైన సాంప్రదాయం 100 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. కొబ్బరికాయ ఎంత పవిత్రమైనదో భగవంతుడికి మనం అభిషేకానికని దానికి చాలా పవిత్రత ఉందండి ఆ కాయకి. అలాగే మన కోరికలో కూడా పవిత్రత, ధర్మబద్ధమైన కోరిక అయితే నెరవేరుతుందని ఒక నమ్మకం అండి. అదే తలుచుకొని దీని సిగ్నిఫికెన్స్గా కడతామన్నమాట. సంకల్పం అండి, అంతే. మన మనసులో సంకల్పం చేసుకొని ఔదంబర వృక్షానికి కట్టుకున్న తర్వాత అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు, అంతే. నెరవేరుతుందండి. అందరికి భక్తులు చాలామంది నెరవేరుతుంది, మాకు అయిందండి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం పూర్ణఫలంగా చెప్పుకునే కొబ్బరికాయను భగవంతుని సన్నిధిలో కొట్టి మనిషి తనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుంటాడు. అయితే దత్తాత్రేయ క్షేత్రంలో మాత్రం కొబ్బరికాయని ఔదంబరి వృక్షానికి కట్టి తన కోరికని సిద్ధింపజేయాలని చెప్పి భగవాన్ని ప్రార్థిస్తాడు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం దత్తాత్రేయ క్షేత్రం నుంచి.